నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్కారం, అందరికి నమస్కారం. సార్, నిన్న హైదరాబాద్లో ఒక పోలీసు అధికారిని, ఒక ఉన్నత స్థాయి అధికారిని, ఆవిడ పోలీస్ కమిషనర్ అని కూడా చెప్తున్నారు, సుమతి గారు. ఆవిడ చుట్టూతో చేరి ఒక 40 మంది వరకు ఆవిడని హేళన చేసినట్టుగా, ఆవిడని వేధించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీని గురించి ఏం మాట్లాడతారు? గ్రేట్ పోలీస్ ఆఫీసర్, తెలంగాణ బిడ్డ, తెలుగు జాతికి ఒక ఆణిముత్యంగా పేర్పడ్డ, ఇంటెలిజెన్స్లో చాలా కృషి చేసిన, అలాగే డిజిటల్ రంగంలో కూడా, అంటే టెక్నాలజీ రంగంలో కూడా చాలా డిపార్ట్మెంట్ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించి కృషి చేసిన ఆవిడగా వారికి పేరు ఉంది. జనజీవన స్రవంతులు రమ్మని చాలామందిని కూడా ఒక ప్రయత్నం స్పెషల్ ఇంటెలిజెన్స్ ఆఫీసరు, అండర్ కవర్ ఆఫీసర్ కింద కూడా చేశారు. ఆవిడ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా తీసుకున్న దగ్గర రాత్రిపూట, అంటే వాళ్ళు చేయాలని చేయడం కాదు, తనే అండర్ కవర్ ఆపరేషన్లో అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ మహిళలకు భద్రత ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక బస్ స్టాప్లో రాత్రిపూట 12 గంటల దూరంగా మఫ్టీగా ఎవరు ఉంటారు, ఉంచోగానే దాదాపు 40 మంది వచ్చి హేళనగా వెకిలిగా మాట్లాడతాం, నీ రేట్ ఎంత అని అడగటం స్టేజ్కి వెళ్ళిపోయిందంటే కడుపు మండిపోతూ ఉంది. ఒక హైదరాబాద్ మహానగరంలో, ఒక నగరంలోనే, అది కూడా ఒక చోట ఒక మహిళ నిలబడితే ఒక వస్తువుగా చూసే దౌర్భాగ్య పరిస్థితికి వాళ్ళు పోకిరి అదోలో ఒక డాఫర్గాళ్ళు వెళ్ళిపోయారంటే కడుపు మండిపోదండి. ఇవాళ ఎందుకంటున్నానంటే వాళ్ళ పైచాసిక ప్రవృత్తిని సూచిస్తుంది. ప్రతిస్వామ్య వ్యవస్థలో ఇది పరాకాష్ఠగా భావించాలి. ఒక ఆబ్జెక్టివ్గా చూస్తున్నారా ఆ మహిళని? ఇది అంటే దీనికి మెయిన్ కారణాలు ఏంటంటే ఒకటే కాదండి. ఇవాళ ప్రతి ఇంట్లో పెంచేటప్పుడు ఆ ఇంట్లో తల్లి ఉంటుంది, అమ్మమ్మ ఉంటుంది, కూతురు ఉంటుంది, చెల్లి ఉంటుంది, అందరూ ఉంటారు కదా. ఎందుకని వీళ్ళకి ఆ మాత్రం తెలియట్లేదు? అంటే పెంపకంలో అమ్మ పోలీసులు ప్రతి చోట పెడితే పెట్టలేం కదా మనం. సమాజం మార్పు రావాలి కదా. అందుకని దీనికి కారణాలు ఏంటి? సమాజంలో ఒక దిక్కుమాలిన సినిమాలు వచ్చినాయి, అదొకటి. రెండవది, నిన్న అందరికీ కోటింగ్ ఇచ్చేసి ఉంటారు, ఫుల్ కోటింగ్. ఈ కోటింగ్ 40 మంది, ప్రతి ఒక్కడు 100 మందికి, 100 మందికి చెప్తే జనం సెట్ అయిపోతారు. ఈ తప్ప గ్రేట్ అమ్మ, థ్యాంక్స్ మీకు, ఈ గ్రేట్ ఎఫర్ట్ చేశారు సుమతి గారు. గద్వాల జిల్లా వారిది, పూర్వీకులది. డిఎస్పీలో ర్యాంకులను వచ్చి ఐఏఎస్, కాన్ఫిడెంట్ ఐఏఎస్ కింద అయ్యి ధైర్యంగా ఒక నిలబడి చాలా పేరుంది, డైనమిక్ అని పేరుంది. ఇవాళ హైదరాబాద్లోని ఈ వార్త అందరికీ ఆంధ్రప్రదేశ్ కూడా పంపించాలి. ప్రతి చోట ఒక మహిళ నిలబడితే ఆ మహిళలో సుమతి ఐపీఎస్ కనబడుతుందని భయపడి సస్తారు ఒక్కొక్కడు ఇలాంటి అప్రోచ్ చేస్తే. కర్తవ్యం సినిమాలో విజయశాంతిని చూసారు, ఐపీఎస్ కర్తవ్యం లాగా. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్తున్నాను. అందుకని అమ్మ, మీరు చాలా మంచి పని చేశారు. అంటే ప్రజల్లో మీరు చెప్పింది ఆ 40 మందిని కంట్రోల్ చేయడం కాదు, ఒక మానసిక ప్రవృత్తి మీరు వెల్లడి చేశారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ సమాజంలో ప్రజలు గమనించాల్సింది, తల్లిదండ్రులు గమనించాల్సింది, సమాజం గమనించాల్సింది ఇది వీళ్ళ సంగతి. ఇది ఇక రెండో విషయం ఏంటంటే, మీరు దీని మీద కొంత ముందుకెళ్ళి కొంత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కొంచెం కుదిరితే వారికి అదే చూస్తే మంచిదండి. చాలా చోట్ల ఐసోలేటెడ్ ప్లేసులు ఉంటాయి. తర్వాత చాలామంది ఉద్యోగాలు చేసేవాళ్ళు, నవీన కాలంలో చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈ క్యాబ్స్ దగ్గర చాలా స్పష్టంగా ఉండాలని నేను చెప్తున్నాను. క్యాబులు, ఆటోలు, వీళ్ళు చిన్న కౌమార దశలో ఉన్న పిల్లల విషయంలో చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్న సందర్భంలో చాలా స్ట్రిక్ట్ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తక్షణం మీరు మీద అన్ని కమిషనరేట్స్ని పిలిపించి, అంటే మీ కోఆర్డినేషన్ చేసుకుని, ఖచ్చితంగా ఆటో డ్రైవర్స్ అందరూ గొప్పవాళ్ళు ఉంటారు, కానీ దాంట్లో చూస్తున్నాం క్యాబ్స్లో కానీ రాత్రి 1 గంట 2 గంటలకు మహిళలు ఇవాళ లక్షల మంది పనిచేస్తూ ఉన్నారండి. హాస్పిటల్స్లో పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ ఇళ్ళకెళ్ళాల్సిన అనేక సందర్భాలు ఉన్నాయి. అది ఒకటి. రెండోది, నిర్మానుష్యంగా ఉండి రాత్రిపూట వెళ్ళే చోట్ల ఖచ్చితంగా దాని మీద ఒక్కోసారి పెట్రోలింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే మెరికల్ లాంటి మహిళా అధికారులు వాళ్ళని మోటార్ సైకిల్ మఫ్టీలో కాలేజీల దగ్గరికి అలా కొన్ని చోట్లకి పంపించి ఇలాగ ఏర్పాటు చేయాలి. వాళ్ళు భయపడాలి. హుందాగా ఉండవచ్చు, మిగతా మాట్లాడుతూ, కానీ దీని మీద గట్టి చర్యలు ఇస్తే సమాజానికి ఒక గొప్ప సందేశం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ షీ టీమ్స్ ఉన్నాయి. ఆవిడకి ఎక్స్పీరియన్స్ ఉంది బాగా ఈ టెక్నాలజీ రంగంలో, కాబట్టి షీ టీమ్స్ ఏదైతే ఉందో ఇవాళ చాలా చోట్ల ఎవరికి ఫోన్ చేయాలో తెలియట్లేదు. ప్రతి చోట కూడా ఫోన్ నెంబర్ పెట్టాలి. సంబంధిత పోలీస్ స్టేషన్ ఏమైనా ఇబ్బంది అయితే అందులో కొంత దుర్వినియోగం అవచ్చు. ఎవరో పోలీస్ స్టేషన్, సార్ నాకు నా గేదె దూడ తప్పిపోయింది,
అని చెప్పి వేరే పోలీస్ స్టేషన్ చెప్పి తిట్టిన వీడియోలు చూసాం కదండి. ఎక్కడో కరీంనగర్లో తెప్పితే ఖమ్మం జిల్లాలో ఫోన్ చేస్తాడు, ఖమ్మం జిల్లా పోలీస్ స్టేషన్. అలా కాకుండా దుర్వినియోగం చేసే ఉంటారు, యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళది. అమెరికాలో కూడా ఒకసారి దుర్వినియోగం జరుగుతుంది, అది వేరే 10. ఇక్కడ ప్రతి చోట మీకు సంబంధిత పోలీస్ స్టేషన్ ఇక్కడికి వస్తుంది, ఈ నెంబర్ ఇది. అలాగే షీ టీమ్స్ కావాలంటే షీ టీమ్ నెంబర్ ఇది. ఒకసారి దొరకదండి. ఈ యాప్ని మనం ఇలా అనగానే 3 సార్లు ఉంది కదా, యాప్ని అందరూ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా యూజ్ చేసుకోవట్లా చాలామంది. అందువల్ల మహిళలు చేసుకోవాలి, పెప్పర్ స్ప్రే పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే మరి ఏం చేస్తాం, సమాజం అలా ఉన్న పరిస్థితిలో ఉంది. చాలామంది అండి వాళ్ళ స్ట్రీట్ చిల్డ్రన్ నేను చూస్తూ ఉంటే, నేను కొన్ని చోట్లకి వెళ్ళాను, ఒక అన్న ప్రసాదం ఇవ్వడానికి, అలాగా ఆర్ఫనేజ్ హోమ్స్కి, తర్వాత గవర్నమెంట్ కొన్ని చోట్ల పెట్టేదానికి వెళ్ళొచ్చాను నేను. వాళ్ళు అక్కడ మహిళలు చాలా బాధ్యతాయుతంగా మెలుగుతున్నారు. మహిళలు అంటే విద్యార్థులు విషయంలో కూడా కోఆర్డినేషన్ కావాల్సి ఉంటుంది. ఇవాళ నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇంతకుముందు మళ్ళీ రాశాను. ఇవాళ నవీన కాలంలో దిక్కుమాలని దీంట్లోకి వచ్చేసింది, మొత్తం అంతా ప్రపంచం అదుపులేని ఈ అంతా చేతిలోకి వచ్చేసింది. ఆ కోవిడ్ పుణ్యమాని ట్యాబులు పెడతాం వల్ల వాళ్ళు ఏదో బైజూస్ పోయిన తర్వాత ఇంకోటి పోయిన తర్వాత దాని అదుపు లేకుండా ఉంది. ఇక్కడ ఒప్పుకోవట్లా, చిన్నాళ్ళు కూడా ఫోన్ లేకపోతే ఒప్పుకోవట్లా, అడిచి పెట్టి మానసిక రుగ్మతగా అయిపోయి, పెద్దవాళ్ళకి అయిపోయినప్పుడు చిన్నాళ్ళకైతే దీన్ని మనం టెక్నాలజీ ఇప్పుడు వాడుకోవాలి, దీన్ని అదుపులో పెట్టుకోవడానికి రాజ్యాంగంలో లేవు. ఈ చాలా కొత్త ఎడిషన్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తాను, దయచేసి దీని మీద ముఖ్యమైన దృష్టి పెట్టండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రతిపక్షం అందరికీ కూడా ఇలాంటి ఆఫీసర్స్ని ఇంకా ప్రోత్సహించండి. అన్ని చోట్ల, ఇది కరీంనగర్లో ఉన్నా సరే, వరంగల్లో ఉన్నా సరే, తిరుపతి, కర్నూలు లేదా విజయవాడలో ఉన్నా సరే, దమ్మున్న ఆఫీసర్లు ఉన్నారు. అందుకు మనం ఒకటి చెప్తాను మీకు, మన చాలామంది మన పోలీసులను తప్పుగా అర్థం చేసుకుంటాం. నెంబర్ ఆఫ్ నేను చూశానండి, దమ్మున్న కలేజా ఉండి న్యాయం చేయాలన్న ఆఫీసర్సు ఎస్ఐ పోస్ట్ నుంచి, కానిస్టేబుల్ నుంచి పై స్థాయి వరకు వస్తున్నారు. కొన్నేళ్ళు పోయేటప్పటికి ఆ అహంకార వ్యవస్థ, ఒక దుర్మార్గం వ్యవస్థ వీళ్ళని ఆ చట్టంలో బందీ చేస్తుంది. ఇంకా కొంతమంది ఆ బాధ, ఆవేదన, కసిలో ఉన్నారు. రాజకీయ నాయకులు మమ్మల్ని కంట్రోల్ చేయటం, బట్ ప్రజాపాలన ఫైనల్. కానీ మీరు నిలబడండి, ప్రజలకు న్యాయం చేయండి. మీకు ఇంకోసారి చెప్తున్నా అందరికీ, మీకు దమ్మున్న యువత రండి, ఫీల్డ్స్లోకి రండి. ఒక సాఫ్ట్వేర్ జాబు అది తెచ్చుకుంటాం, ఓకే, మీ టెక్నాలజీ అద్భుతమైన ఫీల్డ్ ఇది. పోలీస్ వ్యవస్థ సమాజానికి సేవ చేసే వ్యవస్థ, జీతం కాదండి వాళ్ళు చెప్తాను, సమాజానికి సేవ చేసే వ్యవస్థ ఇది. ఉద్యోగులు కూడా సమాజానికి కొంతమంది మారిపోయి ఉండొచ్చు, వాళ్ళ అయితే గుడ్లు పెట్టే బాతులాగా. మీరు రండి, మీలాంటి వాళ్ళు ఎక్కువ ఎంతమంది వస్తే, ఇలాంటి దమ్మున్న ఆఫీసర్స్ వీళ్ళందరూ వస్తే సమాజానికి ఉపయోగం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.